ఇది దశాబ్ది ఘోష అయిపోయింది. ఇక్కడ ఏ పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇయర్ అంటే 2014-15లో రిసోర్స్ గ్యాప్ ఏదైతే ఉందో అది కేంద్ర బడ్జెట్లో పెట్టి దాన్ని ఫుల్ఫిల్ చేస్తాం. అది యాక్ట్లోనే పెట్టారు. అయితే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ రాగానే 32,625 కోట్లు 32,625 కోట్లు రిసోర్స్ గ్యాప్ ఉందని ఒక మొత్తం అన్ని రాసి ఎలా వచ్చిందో గ్యాప్, తెలంగాణ విడిపోయి హైదరాబాద్ వెళ్ళిపోవటం వల్ల మనకు ఆ గ్యాప్ ఎలా వచ్చిందో క్లియర్గా లెక్కలేసి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ పంపించారు. పంపిస్తే ఇప్పటి వరకు ఆ డబ్బులు ఫస్ట్ ఇయర్ ఇవ్వాల్సిన డబ్బుల్లో మనకు ఇప్పటి వరకు అందింది 5,617 కోట్లు. అలాగే పోలవరం ఇప్పటికైంది 48% కంప్లీట్ అయింది. ఒకళ్ళు 70 అని ఒకళ్ళు 80 అని చెప్తున్నారు. మొన్న నేను వేసినటువంటి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ మీద సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు ఎఫిడవిట్ దాఖలు చేస్తూ ఆ ఎఫిడవిట్లో చెప్పింది 48% పోలవరం కంప్లీట్ అయింది, ఇంకా 52% అవ్వాలి అని. మొన్ననే పేపర్లో చూసి ఇదేంట్రా అని చెప్పి ఆ పీపీఏ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పోలవరానికి ఇవ్వాల్సిన బకాయి 521 కోట్లు ఉంది అని క్లియర్గా వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. మీ పేపర్లో కూడా వచ్చింది. అది 521 కోట్ల 62 లక్షల రూపాయలు ఇస్తే పోలవరంకి మొత్తం డబ్బులన్నీ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి, సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాల్సినవి ఇచ్చేసినట్టే అని వాళ్ళ వెబ్సైట్లో పెట్టేశారు. అయ్యిందేమో 48%. అసలు పోలవరం డ్యామ్ వర్క్ ఇప్పటివరకు స్టార్టే అవ్వాల. పునాది అయినటువంటి డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది, దాని మీద వీళ్ళు కొట్టుకు చూస్తున్నారు. ఇది కాకుండా సెక్షన్ 94 సబ్సెక్షన్ విశాఖ విజయవాడ మెట్రో రైలు కానీ, గ్రేహౌండ్ సెంటర్ కానీ 7 బ్యాక్వర్డ్స్ డిస్ట్రిక్ట్స్కి బుందేల్ఖండ్ తరహాలో 5 ఏళ్లకి 24,350 కోట్లు ఇస్తున్నారు. దాని నిమిత్తం 5 ఏళ్లలో మనకి ఇచ్చింది, 5 ఏళ్ళు కాదు 7 ఏళ్లలో మనకి ఇచ్చింది 1,750 కోట్లు. ఇది కాకుండా 3,820 కోట్ల రూపాయలు ఈ ట్యాక్స్ తేడాల్లో సెక్షన్ 50-51 అనుకుంటాను ఏపీ రీఆర్గనైజేషన్, అది కొంచెం క్లారిటీ లేకపోవడం వల్ల మనకి 3,820 కోట్ల రూపాయలు రావాల్సింది ఆగిపోయింది. అది ఎలాగ సెటిల్ చేసి ఇప్పించాలి, లేకపోతే సెంటర్ పే చేయాలి. అది కూడా ఏమి, దీని అంతటికీ కారణం ఏంటంటే నేను అనుకోవటం ఇక్కడి నుంచి దీని మీద గట్టిగా స్ట్రెస్ చేసేవాడు ఎవడో లేడు. వీళ్ళు కోర్టులో వేసిన ఎఫిడేవిట్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి తెలంగాణ గవర్నమెంట్కి షెడ్యూల్ 9 షెడ్యూల్ 10 సంబంధించినటువంటి ఆస్తుల్లో 1,42,601 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు. ఇది ఎప్పుడు 23 నాటికి, ఇవాళ ఇంకా పెరిగి ఉండొచ్చు. వీటిల్లో మనకి 58% రావాలి. 1,42,000 కోట్లలో 58% మనకి, 42% వాళ్ళకి జనాభా ప్రాతిపదికన పంచండి అని చెప్పి క్లియర్గా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పెట్టారు. దాని మీద షీలాబిడే కమిటీ అన్నారు. మొన్న ఈ మధ్య డిస్ప్యూట్ రెజల్యూషన్ కమిటీ అని యూనియన్ హోమ్ సెక్రటరీ, ఏపీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ, అలాగే బచావతి అవార్డు అని 76లో ఇచ్చినటువంటి అవార్డు ప్రకారం వాటర్ ఎలా వాడుకోవాలన్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్నదే ఉంది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం 2 ఏళ్లకోసారో వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటారు. పవర్ ప్రొడక్షన్ అంటూ స్టార్ట్ అవగానే సముద్రంలోకి నీళ్ళు వెళ్ళిపోతాయి. ఆంధ్రాకేమో తాగునీరు సాగునీరు అవసరాలను ఏవి పట్టించుకోకుండా తెలంగాణ గవర్నమెంట్ అనౌన్స్ చేసేస్తుంది, కరెంట్ కావాలి మాకు, కరెంట్ ప్రొడ్యూస్ చేస్తున్నామని. ఇది ఒకటి ఆనవాయితీ కింద అయిపోయింది. దీని మీద కూడా ఎలాగ ఎప్పుడు అసలు ఏమిటంటే మనకు ఫండమెంటల్ రూల్ ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ తాగునీరు, పవర్ ప్రొడక్షన్ కాదు. డ్రింకింగ్ వాటర్ అనేది ఫస్ట్ ప్రయారిటీ. నాగార్జున సాగర్ దగ్గర అదే గొడవ, పులిచింతల దగ్గర అదే గొడవ, శ్రీశైలం దగ్గర అదే గొడవ. ఈ గొడవకి పరిష్కారం గట్టిగా అడగాలి. వాళ్ళు గొడవ చేస్తున్నారు, మేము మిలిటరీని పంపాం, వాళ్ళు ఆర్మీని పంపారు, మేము స్పెషల్ పోలీసుని పంపాం, టీవీలో చూపించుకోవడానికి పేపర్లో రావడానికి జరుగుతుంది తప్ప యాక్చువల్గా దీన్ని యాక్ట్ ప్రకారం ఎలాగ చేసుకోవాలి మనం అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు నాకేం కనపట్టలేదు. కమిటీలు వేయటమే కాకుండా కమిటీ ఏం పని చేస్తుంది అనే పర్యవేక్షణ కూడా ఉండాలి.
2019 వరకు తెలంగాణకి పవర్ డెఫిసిట్లో ఉంటే ఆంధ్ర సప్లై చేసింది, డైరెక్ట్గా అమ్మాం పవరు. 6,700 కోట్ల రూపాయలు పవర్ ఇప్పటికీ పెండింగ్. వాళ్ళు ఏమో అంటారు. ఈవేళ అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఈ యాక్ట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంటు. రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాడు, మొన్న ఏదో కమిటీ వేశారని పేపర్లో వచ్చింది. ఇది సరైనటువంటి సమయం. ఎందుకంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ నేషనల్ పార్టీస్ కాబట్టి రీజనల్ పార్టీలాగా కన్నా డిఫరెంట్గా ఆలోచిస్తాయి. నేషన్ అంతా కూడా ఒకలాగా ఆలోచిస్తాయి, ఆలోచించాలి. అలా ఆలోచిస్తుందనేటువంటి ఆశతోటే కాంగ్రెస్ రూలింగ్లో ఉండగానే రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇనిషియేటివ్ తీసుకున్నాడో దానికి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం స్పందించి సరైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ ఆంధ్రప్రదేశ్ గురించి తెలుసున్న వాళ్ళు ఉన్నారో, ఈ జరిగిన నష్టం గురించి ఒక అవగాహన ఉన్నవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంటర్ అవ్వాలి. వాళ్ళని పెట్టి ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా దానికి టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టండి, ఒక 3 నెలల్లో మీరు ఇవ్వండి అని. చాలా కమిటీలు అయ్యాయి. శీలాబేడి కమిటీ అయితే పెద్ద రిపోర్ట్ ఇచ్చింది ఆవిడ. దాన్ని అమలు చేయాలంటే మళ్ళీ ప్రభుత్వాలు అమలు చేయాలి. ప్రభుత్వాలకి అధికారంలోకి రావటం, అధికారంలో కొనసాగడానికి ఏం చేయాలని, అంతే తప్ప మనకు పక్కన ఇంత డైరెక్ట్గా డివిజన్ అయిపోయాం. డివిజన్లో మనకి ఇష్టం లేని డివిజన్ అయిపోయాం. మనకి ఇష్టం లేని డివిజన్లో మనకి ఏమీ లేకుండా చేశారు. ఏదో కళ్ళు నీళ్లు తొడవడానికి 4-5 అనౌన్స్ చేస్తే అవి తెచ్చుకోవడమే చాలా గొప్ప కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు 10 ఏళ్ళు పడుతుందండి పోలవరంకి. 10 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడుందిరా అంటే పునాదులు కొట్టుకుపోయాయి అంటున్నారు. పునాదులు ఒకవేళ తేడా ఉంటే ఏమిటి దీనికి రెమెడీ? ఏం చేయాలి? వరల్డ్ వైడ్గా చూస్తుంటే దీనికన్నా 10 రెట్లు పెద్ద పెద్దవి కట్టేస్తున్నారు. బ్యారేజీలు కడుతున్నారు, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడుతున్నారు, ఇంకా చాలా లోతులోకి వెళ్ళి కడుతున్నారు, ఇంకా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉన్నటువంటి చోట నీళ్ళల్లోకి వెళ్ళి ప్రాజెక్టులు కడుతున్నారు. మరి ఎందుకో మన డయాఫ్రమ్ వాళ్ళు వరల్డ్లో పెద్దవాడిని పెట్టి వేయించారు. ఆ బావర్ కంపెనీ వాడు ప్రపంచంలో 3 కంపెనీలు ఉంటే ఆ 3 ఒకటి అతను వచ్చి వేసిన బావర్ కంపెనీ వాళ్ళు వేసిందే కొట్టుకుపోయిందన్నారు. కొట్టుకుపోవడానికి కారణం చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి అనేది దెబ్బలాడుకుంటున్నారు. కానీ అక్కడ ఇంజనీర్లు ఎవరు? వీళ్ళు వెళ్ళి ఏమన్నా దగ్గరుండి రోజు చూస్తారా? ఎవరు ఆ సలహాలు ఇచ్చారు? ఇంజనీరు ఎందుకు పోయింది? ఎవరిని అసలు టార్గెట్ చేసి పలానా వాడిని విక్టిమైజ్ చేయాలి, పట్టుకోవాలి, వాడిని పట్టుకుని నువ్వు తప్పు చేసావని చేయాలని ఉంది? లేదు. జరిగిన దానికి వాళ్ళు కారణమా, వీళ్ళు కారణమా, పొలిటీషియన్స్ ఎవరు కారణం అనేది చెప్తున్నారు తప్ప ఎక్కడి నుంచి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఉంది, దానిపైన సిడబ్ల్యూసి ఉంది, దాని కింద ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, దాని కింద కాంట్రాక్టర్ ఉంటాడు. ఇంతమంది చూసి చేసినటువంటి పని ఒక వరద వస్తే కొట్టుకుపోతే దానికి ఎవరిని బాధ్యులు చేయాలి? రాజకీయ నాయకుల్ని, చీఫ్ మినిస్టర్ని కాదు, టెక్నికల్గా ఎవరున్నారో వాళ్ళని చేయాలి. ఇప్పటివరకు ఆ ప్రసక్తే ఉండదు. ఇప్పుడు ఏంటో పోలవరం ఏమవుతుందో ఎవరికీ తెలీదు. అసలు అవుతుందా అవదా? అయితే ఎప్పటికి అవుతుంది? ఏ పద్ధతిలో అవుతుంది? ఇప్పుడున్న ప్రాజెక్ట్ అవుతుందా? మనకి ఏదో డిజైన్ ఇచ్చారో ఆ డిజైన్ తప్ప, ఆ డిజైన్ ప్రకారం చేయటం కుదరదా? ప్రజలతో పంచుకోండి. ఇది జనరల్గా మనందరికీ తెలుసున్నవే. ఏదో మళ్ళీ ఒకసారి మన ఘోష ఎవడో ఒకటి చెప్పకపోతే ఎవరు పట్టించుకుంటారు ఇవి? సరే, మన రాజమండ్రి నుంచి చెప్దాం. జూన్ 2వ తారీఖు 10 ఏళ్ళు అయ్యి పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా ఉందంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏం బాగోలేదండి. ఎవరు రారు ఇక్కడికి. ఎవరో ఎందుకు? చంద్రబాబు నాయుడు గారి ఉన్నటువంటి వ్యాపారాలకు సంబంధించిన హెడ్ ఆఫీసులన్నీ ఎక్కడున్నాయి? జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి వ్యాపారాల హెడ్ ఆఫీసులు ఎక్కడున్నాయి? ఎవరైనా వచ్చారా ఇక్కడికి? సినిమా ఫీల్డ్ ఉంది. సినిమా ఫీల్డ్ వల్ల బోల్డ్ అంత ఇన్కమ్ వస్తుంది గవర్నమెంట్కి. ఎవరైనా సినిమా వాళ్ళు ఇక్కడికి రావడానికి ఈ రాష్ట్ర విభజన జరిగాక ఎవరైనా ఒక్కళ్ళు వచ్చారా? అయ్యే షూటింగ్లు కూడా ఆగిపోయాయి. ఈ రాష్ట్ర విభజన అనేది నేను వేసిన పిటిషన్లో కనీసం జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఒక ఎఫిడేవిట్ ఫైల్ చేశారు. ఆ ఎఫిడేవిట్ చాలా బాగా డ్రాఫ్ట్ చేశారు, చాలా బాగా ఫైల్ చేశారు. ఫిబ్రవరి 2023లో ఫైల్ చేశారు. ఫిబ్రవరి 23లో ఫైల్ చేసింది. ఇవాళ వరకు గవర్నమెంట్ వచ్చిందంటే మనం ఏమనుకుంటాం? అక్కడ నేనేమో పార్టీ ఇన్ పర్సన్, నాది ఊరికే వెళ్తాం, నిలబడతాం, నేను ఎవరో వాళ్ళకి తెలియదు. కనీసం ఇక్కడ హైకోర్టులో, ఇక్కడ కోర్టులో అయితే
ఎవరో బంట్రోతో ఎవడో చెప్తాడు అరుణ్ కుమార్ని ఇంతకుముందు ఎంపీ చేశాడండి అని. ఢిల్లీలో ఎవరు పట్టించుకుంటారు? నేను పార్టీ ఇన్ పర్సన్ ఉన్నాను. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వారు ఎఫిడేవిట్ వేశారో ఇక రేపటి నుంచి దిగుతారా, పెద్ద పెద్ద ప్లేడర్లు దిగుతారు. ఆ ప్లేడర్ వచ్చాడంటేనే వెంటనే అటెన్షన్ వస్తారనుకున్నాం. కానీ ఏమీ రాలా. మళ్ళీ ఒక్క వాయిదా కూడా ప్రభుత్వం తరఫున పెద్ద ప్లేడర్ ఎవ్వరు రాలా. నేను వెళ్తాం రావటం అక్కడ అక్కడ నచికి అని ఇంకా 2-3 ఉన్నారు గవర్నమెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు ప్లేడర్లు. వాళ్ళకి చెప్పడం ఏమో బాబు నెక్స్ట్ వాయిదా కన్నా ఎవరన్నా సీనియర్ని హైర్ చేయండి, ఎవరన్నా సీనియర్ని తీసుకొచ్చి మాట్లాడించండి. ఎందుకంటే ఎఫిడేవిట్ చాలా బాగా చేశారు. నేను ఇప్పుడు చెప్పిన మాటలన్నీ ఎఫిడేవిట్లో ఉన్నాయి. అన్ని ఎఫిడేవిట్లో క్లియర్గా వేసి ఆంధ్రప్రదేశ్ ఇంకో మాట చాలా క్లియర్గా నేను అడిగిందే వాళ్ళు ఏమడిగారంటే ఆర్టికల్ 3 ప్రకారం విడదీశాం అని అంటున్నారు. విడదీయడానికి కేంద్ర ప్రభుత్వానికి హక్కు ఉంది అంటున్నారు. ఓకే, కానీ ఆర్టికల్ 3 ఎప్పుడు ఉపయోగించాలి అన్నది ఎక్కడైనా రాసిందా? ఆర్టికల్ 3(4) కింద రాష్ట్రాల విభజన అనేది ఎప్పుడు జరగాలి, ఎందుకు జరగాలి? గైడ్లైన్స్ ఇవ్వండి. ఆర్టికల్ 3 ప్రకారం మీకు హక్కు ఉన్నమాట నిజమే, కానీ ఆ హక్కు వినియోగం చేసుకునే పరిస్థితులు ఎప్పుడు వస్తాయి? కేవలం తెలంగాణ ప్రాంతం వాళ్ళ అభీష్టం మేరకు ఈ రాష్ట్రం విభజిస్తున్నాం అంటున్నారు. అది ఎప్పుడైనా జరిగిందా? అలా జరగచ్చా? చాలా రాష్ట్రాలు విభజించమని అడుగుతున్నాయి. ఇది కూడా పాయింట్ అడిగారు వాళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఈ పాయింట్ కూడా క్లియర్గా అడిగారు. దీని మీద ఎవరన్నా కాస్త పెద్ద కౌన్సిల్ వచ్చి దీన్ని తేల్చండి అంటే ఇది పెద్ద విషయం కాదు. మనం అడుగుతున్నది ఆంధ్ర తెలంగాణ కలిపేయండి, మళ్ళీ ఇవేం కాదు. రావాల్సినవి ఏమున్నాయో అవి ఇప్పించమని కోర్టు ఆర్డర్ ఇప్పించండి. అలాగే ఇక ముందు జరిగేటి వాటికి ఒక గైడ్లైన్స్ ఏర్పాటు చేయండి, ఏ ప్రకారంగా జరగాలని. ఇక అయిపోయింది ఏదో అయిపోయింది, కనీసం మాకు ఇవ్వాల్సినవైనా ఇవ్వండి. ఎందుకంటే కేసీఆర్ గారు రాష్ట్ర విభజన జరుగుతున్న సమయంలో పార్లమెంట్లో గొడవ, లోక్సభలో రాజ్యసభలో గొడవ జరిగినప్పుడు కానీ అంతకు ముందు కానీ ఆయన ఎప్పుడు సభకు రాలే. అంతా కాంగ్రెస్ వాళ్ళే దెబ్బలాడుకున్నది లోపల. తెలుగుదేశం వాళ్ళు ఇటు అటు వాళ్ళు అటు దెబ్బలాడుకున్నారు. కేసీఆర్ గారు మాత్రం ఆయన ఒక్కడే ఎంపీ ఆయన పార్టీకి, ఆయన ఎప్పుడు సభకు రాలా ఎందుకంటే ఆయనకి తెలుసు స్ట్రాటజిక్గా వాళ్ళు కొట్టుకుంటారు, మనం ఎందుకు మధ్యలోకి వెళ్తామని. అయిపోయింది, ఆయన సీఎం అయ్యాడు. సీఎం అయినా 9 ఏళ్ళలో 10 ఏళ్ళలో ఏనాడు ఈ డబ్బులు ఇవ్వాల్సిన దానికి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకసారి ఏం సమాధానం చెప్పారంటే మీరు సెటిల్ చేసుకోవాలి, కానీ మేమేం చేస్తామంటే కేంద్ర ప్రభుత్వం అనేది ఓన్లీ మధ్యవర్తి పాత్ర మాది, అంతకుమించి మేమేం చేయగలం అన్నాడు మినిస్టర్. రాజ్యసభలో రిప్లై ఇస్తున్నాం. యాక్ట్ చేసిన వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ అంటే కేంద్ర యాక్ట్, అది ఆ యాక్ట్ ఎవరైతే చేశారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు మేమేం చేస్తామండి, ఎందుకంటే ఆంధ్రాలో బీజేపీకి ఎప్పటికీ కూడా ఆన్ ఇట్స్ ఓన్ అవకాశాలు తక్కువ. సొంతంగా బీజేపీ ఇక్కడ అధికారం వచ్చేటువంటి పరిస్థితి ఎప్పుడూ ఉండదు. తెలంగాణలో ఛాన్స్ ఉంది, అందుకని తెలంగాణ వాళ్ళ వైపు ఉంటే మనకు రాజకీయంగా బెనిఫిట్ వస్తుంది. అలాగే కాంగ్రెస్ ఆ రోజున చేస్తున్నప్పుడు కూడా తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి అవకాశం ఉంది, కానీ ఆంధ్రాలో అవకాశం లేదు. ఇచ్చేద్దాం తెలంగాణ కనీసం. ఇలా రాజకీయ కారణాల వల్ల జరుగుతుంటే, అలాగే ఇప్పుడు రామచంద్రరావు గారు వచ్చారు ఇక్కడికి. ఆయన 2017లో పోలవరానికి అయిన మొత్తం ఖర్చు కేంద్రం భరించాలి క్లియర్గా క్యాబినెట్ తీర్మానం చేసింది, సెంట్రల్ యాక్ట్లో పెట్టారు. కేంద్రం అంటే నేను ఇవ్వను, 2014 రేట్లు ఇస్తానంటుంది, తేల్చండి అని చెప్పి ఈయన ఒక కేసు వేశారు. ఎక్కడ? అమరావతి హైకోర్టులో వేస్తే దాంట్లో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ 5 ఏళ్ళు అయిపోయింది, ఇప్పటివరకు ఎవరో దాంట్లో కౌంటరే ఫైల్ చేయాలి. నేను వెళ్ళి అందులో ఇంప్లీడ్ పిటిషన్ వేశాను, ఎందుకంటే కనీసం మీకు చెప్పడానికి అవకాశం ఉంటుందని. ఇంప్లీడ్ పిటిషన్ వేసి 4 ఏళ్ళు అయింది. కనీసం కౌంటర్ కూడా నిజమే ఇది అని వేయండి, ఒక పేజీ కౌంటర్ వేయండి. లేదు నిజం కాదు అబద్ధం అని వేయండి. అలా కౌంటరే దాఖలు చేయకపోతే స్టేట్ ఇంట్రెస్ట్ కొద్దీ స్టేట్కి అనుకూలంగా రావాలని కేంద్రం వాళ్ళు వేసారు. కేంద్రం వాళ్ళు ఏం చేశారంటే కేంద్రం ఏ ప్రకారంగా సింపుల్గా ఒకటి వేసి పారేశారు అంతే. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు అసలు మనకి పోలవరం ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి కేంద్రం అప్పచెప్పింది ఎక్కడైనా కాగితం ఉందంటే కాగితమే లేదు. చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలోనే చెప్పాడు, వాళ్ళు చేయమంటే మేము చేస్తా అన్నాం, అక్కర్లేదంటే తీసుకోండి మీరే చేసుకోండి అని. కేంద్రం వాళ్ళు ఏమో పార్లమెంట్లో చెప్పారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని అడిగారు, అడిగితే మేము ఇచ్చాము అని వాళ్ళు చెప్తారు. ఈ 2 హయ్యెస్ట్ బాడీస్ పార్లమెంటు అసెంబ్లీ, ఏది నిజం? రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద అడిగాం నీతి ఆయోగ్ వాళ్ళని, వాళ్ళు దానికి రిప్లై ఇవ్వరు. అందరూ ఉన్నారు, ఎలా ఇచ్చారు ఎవరు చెప్పడది ఎవరికి తెలీదు.
ఇది విచిత్రం అన్నమాట. ఎక్కడా చూడం మనం. ఇంత పెద్ద ప్రాజెక్టు, నేషనల్ ప్రాజెక్టు స్టేట్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు ఎక్కడో చోట మినిట్సో ఏదో ఒకటి ఉండాలి కదా. అడిగితే ఇచ్చేయడానికి ఇది ఏమన్నా మనం కూడా మామూలు కూడా అలా ఇచ్చుకో. ఇంత బాధ్యతారాహిత్యంగా నడుపుతున్నటువంటి దీంట్లో 75% తప్పు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలే. వాళ్ళకేం కావాలో వాళ్ళకి ఇక్కడేం పొలిటికల్ ఇంట్రెస్ట్ లేదు. కేసీఆర్ గారేమో ఆయన రీజనల్ పార్టీ కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇస్తానంటే చూసావా నేను ఆపేశాను, రేవంత్ రెడ్డి పంచిపెట్టేశాడు అంటాడు రేపటి నుంచి. అది రేవంత్ రెడ్డి భయపడుతూ ఉంటాడు. అయితే కాంగ్రెస్లో మాత్రం గత అనుభవాల దృష్ట్యా కాంగ్రెస్లో అలాంటివి కుదరవు. ఎందుకంటే మీకు గుర్తుండే ఉంటుంది, తమిళనాడుకి కర్ణాటకకి వాటర్ 0.6 TMC వాటర్ మీద పెద్ద గొడవ వచ్చి ముఖ్యమంత్రులు వచ్చి రోడ్డు మీద నిరాహార దీక్ష కూర్చున్నారు. అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, తమిళనాడులో ఎప్పుడూ కాంగ్రెస్ లేదు. అయినా సరే 0.6 TMC మీద సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయమని, అప్పుడు మనం పవర్లో లేవు కాంగ్రెస్, 1999-2004 మధ్య సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఆ TMC మెడ్రాస్కి రిలీజ్ చేయవలసిందే అని చెప్తే అక్కడ చీఫ్ మినిస్టర్ కర్ణాటక చెప్పాడు, ఇది కానీ నేను చేశానా నెక్స్ట్ మనం ఓడిపోతాం, ఇది పెద్ద గొడవ వచ్చేసింది, ఇలాంటి డెసిషన్ తీసుకోకండి అని. నువ్వు చేస్తావా, చేసేవాడిని సీఎం చేయాలా, సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి చేసి తీరవలసిందే అన్నారు. ఆ పాయింట్ రిలీజ్ చేశారు, కర్ణాటకలో ఓడిపోయారు, గవర్నమెంట్ పోయింది. అంటే ఓడిపోవడానికి కూడా సిద్ధపడతారు, కానీ ఒక రూల్ ఉంటే రూల్ ఫాలో అవడంలో కాంగ్రెస్ వాళ్ళ గత చరిత్రను బట్టి వెనక్కి వెళ్ళరు అని ఒక నమ్మకం ఉంది నాకు. అదే వాళ్ళు మాకు రైట్ ఉందంటారు, వాళ్ళు దానికి ఏమంటారు, మాకు రైట్ ఉంది, విడదీయడానికి ఆర్టికల్ 3 ప్రకారం మాకు రైట్ ఉంది, మేము ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టాం. నీకు అదే ఒకసారి తేల్చండి బాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయన ఇంటికి ఆఫీస్కి వెళ్ళి అడిగాను. ఒక్కసారి నిన్నే ప్రధానమంత్రి గారు చెప్పాడు, ఆంధ్రాకి జరిగినంత అన్యాయం ఎవరికీ జరగలేదని. దాని మీద ఒక డిబేట్ అడగండి, అడిగితే కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తారో బీజేపీ వాళ్ళు ఏం చెప్తారో తేలుతుంది. అంటే అది చాలా మంచిది, అడుగుదా అన్నాడు ఆయన అని నన్ను ఢిల్లీ పంపించాడు. నేను ఢిల్లీ వెళ్ళి సుజనా చౌదరి గారి ఇంట్లో మీటింగ్ పెట్టి అందరు ఎంపీలతో కూర్చుంటే అందరూ చాలా బాగుంది ఇది. జయరాం రమేష్ అడిగాను, జయరాం రమేష్ అన్నాడు కరెక్ట్, ఇది ఇలాంటిది రావాలా సరే, మా తప్పే ఉంది, మేము మేనిఫెస్టోలో పెట్టాం, అక్కడ పెట్టాం, పాస్ చేసింది బీజేపీ వాళ్ళు, వాళ్ళే చెప్తారు సమాధానం ఎందుకు పాస్ చేయించాను. బీజేపీ వాళ్ళని అడిగాను, కలరాజ్ మిశ్రా గారిని, ఆయన్ని అడిగాను, ఏమంటే ఎలా పెట్టబోతున్నారో ఏం చెప్తాను. పెట్టేస్తున్నారు అనుకుని, వీళ్ళు పెట్టేస్తున్నారు అనుకుని వాళ్ళతో కూడా మాట్లాడి చాలా ఇంట్రెస్టింగ్గా జరుగుతుంది డిబేట్ అనుకున్నాను, పెట్టలేదు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి పార్టీ వాళ్ళు రాజీనామాలు చేసి బయటకు వచ్చేస్తున్నాం, ఎల్లుండో ఎప్పుడో రాజీనామా చేస్తున్నాం, మేము వచ్చాక మేము పెడతామన్నారు. వాళ్ళు వచ్చాక కూడా ఇదే పని మాకు, రోజు అడగటమే, ఈ సెషన్లో ఉన్న పెట్టవా, ఈ సెషన్లో ఉన్న పెట్టండి అని. మనకు జరిగిన అన్యాయం గురించి మనకు ప్రశ్నించడానికి కూడా ఓపిక లేకపోతే ఇంకేం చేస్తాం, మనం ధైర్యం లేకపోతే ఏం చేస్తాం. ఏంటి ఎందుకు ఏవైనా అవ్వను ఉంటే ఎక్స్టెన్షన్ చేయాలి. క్యాపిటల్ కనుక ఉంటుంటే మనకి 10 years క్యాపిటల్, జాయింట్ క్యాపిటల్ ఎప్పటికి కొని ఉంటుంటే తెలంగాణ వాళ్ళు అడుగుదురు ఇంకో 10 ఏళ్ళు ఉంచండి అని. ఎందుకంటే క్యాపిటల్ అక్కడ 2 రాష్ట్రాల క్యాపిటల్ ఉంటే వాళ్ళకి అడ్వాంటేజ్. సరే క్యాపిటల్ ఏడాదిన్నరకో ఎత్తేసాం అక్కడి నుంచి, మిగతా సెటిల్మెంట్ అవ్వాల్సిన వాటికి వేరు రాష్ట్రాలవే, అది వేరు అయిపోయాయి ఆల్రెడీ. వాళ్ళ రాష్ట్రంది వాళ్ళదే, మన రాష్ట్రం మనదే, మనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలి. 92% అక్కడ ఉన్నాయి, 8% ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చెప్పానుగా 1,40,000 కోట్లలో 58%, అది సెక్షన్ 9-10 షెడ్యూల్ 9-10 ఆస్తులు 1,40,000 కోట్లు. అది మొన్న ఎఫిడేవిట్లో వేశారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందులో మనకి 58% రావాలి. కరెక్ట్ ఫిగరు 1,40,000 1,42,601 కోట్లు, ఇది కరెక్ట్ ఫిగర్. ఇది కాకుండా బుందేల్ఖండ్ మోడల్ 7 జిల్లాలకు ఇస్తామన్నది 24,350 కోట్లు, అందులో 1,750 ఇచ్చారు. రిసోర్స్ క్యాప్ చంద్రబాబు నాయుడు గారు పంపించింది 32,625 కోట్లు, అందులో 5,617 కోట్లు ఇచ్చారు. బచావత్ అవార్డు ఇమ్మీడియట్గా తేల్చవలసినవి. ఇది
అవేవో రావాల్సిన డబ్బులు కరెంటుకి సంబంధించి మనం సప్లై చేసిన కరెంటుకి 6,700 కోట్లు కావాలి. అది ఎందుకు అలా నాకు అర్థం అవుతుంది. అది ఎందుకు డిలే చేస్తారు? ఎందుకంటే ఇవ్వాల్సింది ఇచ్చి తీరాలి కదా. ఇవ్వాలి అని తీర్మానం జరిగి ఇవ్వటానికి వాయిదాలు అడుగుతున్నారు ఇంకో అది వేరే విషయం. అసలు ఆ తీర్మానం వరకే వెళ్ళట్లేదు మనం. చాలా తప్పు అది, అలా తప్పు. కమ్యూనిస్టుల మీద ఆధారపడిన గవర్నమెంట్లు ఉన్నాయా? కమ్యూనిస్టుల మీద 4 సంవత్సరాలు ఆధారపడ్డాం అంతే. యూపీఏ ఫస్ట్లో కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో మన ఎన్నిసార్లు ఎందుకు నెగ్గింది? కమ్యూనిస్ట్ రాష్ట్రాలు ఎన్నేళ్ళు పట్టింది? జ్యోతిబాసు ఎప్పుడైనా అతని సపోర్ట్తో గవర్నమెంట్లు ఉన్నాయండి? నీకు ఇవి అన్నీ కాన్స్టిట్యూషన్ ఎందుకు? ఇంకా మెజార్టీ వాడికంటే డైరెక్ట్గా బూతుల లెక్కను తీసేసి ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చో తెలుసు. తక్కువ ఓట్లు వచ్చిన బూతుల వాళ్ళకి అన్ని రాయితీలు ఆఫ్ చేసేయచ్చు. ఓటైన వాడికి ఎందుకు ఇవ్వాలి? ఇంకా రాజ్యాంగం రాసుకున్నది ఎందుకు? కాన్స్టిట్యూషన్ ఎందుకు?